చామంతి జీవితం కూడా నాశనం చేశాడు అని నిషాన్ మాటలకి రోజు కంగారు పడుతుంది. అది కరెక్ట్ కాదు అని చెప్పి అనగానే, ఏంటి తను ఏదో నీకు ఆప్తరాల్లాగా మాట్లాడుతున్నావేంటి అని రమాదేవి డౌట్గా అడుగుతుంది. అంటే అదేం కాదు అత్తయ్య, అంటే ఆ సర్వెంట్ నాకు ఆప్తరాలు ఏంటి అత్తయ్య అని అంటూ, ఎంతైనా అంటే ఆడపిల్ల కదా, ఏదో తెలియకుండా ఏదో సాఫ్ట్ కార్నర్ వచ్చింది అంతే అని రమాదేవితో ఏదో నచ్చపే ప్రయత్నం చేస్తాడు. ఆయన మీరేం ఫీల్ అవ్వట్లేదులే, ఆయన మన గుణాతోనే కదా చామంతి పెళ్లి చేయాలనుకున్న తర్వాత ఇదే అయ్యేది, ఇప్పుడు కూడా పెళ్ళి గుణాతోనే అని చెప్పేసి అనమాట. అప్పుడు ఏం బయటపడుతుందో ఏంటో రోజా అనగానే, అయినా మన పార్టీలో ఉన్న పర్పసే అది కదా, రేపు మాపు ఏదో రోజు బయటపడుతుందిలే అని చెప్పేసి నిష అనమాట. అవును, చామంతికి గుణాన్ని పెళ్లి తప్ప ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదులే, ఇంకా అదే గతి అని రమాదేవి మాటకి అవును నేను చెప్పించేశాను, మరి మీరు అప్సెట్ చేయరా ఏంటి నిషా అనగా, నువ్వు చాలా గ్రేట్ నిషా అని రోజా పొగుడుతూ ఉంటుంది. సూపర్ నిషా అని చెప్పి రమాదేవి అంటుంది. కానీ రోజా మాత్రం ఏదో ఫీల్ అవుతూ ఉంటుంది. అక్కడ చామంతి అది దేవుడి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. నిషా చాలా సంతోషపడుతుంది. ఇంకా చామంతి జీవితం నాశనం అయిపోయింది, ఇంకా గుణతన పెళ్లి తప్పకుండా చేసుకోవాల్సిందే అని చెప్పి అనుకుంటూ నవ్వుకుంటుంది. తనకి ఎలాంటి అడ్డు అని చెప్పి అనుకుంటుంది. ఆ తర్వాత అందరూ భోజనాలు కూర్చుంటారు. ఇంకా చామంతి అలాగే చంద్ర దగ్గరుండి అందరూ చూసుకుంటూ ఉంటారు. ఇంకా రోజా అలాగే రమాదేవిని చూస్తూ ఉంటుంది. ప్రేమ ఇంకా భోజనం చేస్తూ ఉంటాడు. హర్ష కూడా తింటూ ఉంటారు. ఇంకా అదే పనిగా వాళ్ళకి నచ్చుతుంది, ఇంకా చాలా బాగుంది అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత పదే పదే ఇంకా చామంతిని చూసుకొని ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా గుణ తన జీవితం నాశనం చేశాడు కాబట్టి నువ్వు ఎన్నో రోజులు నా ఇంట్లో ఉండలేవే, బయట పడుతుంది ఆ కసాయి వాళ్ళని తాళి కట్టించుకుంటావు కదా అని ఇంకా రమాదేవి నవ్వకూడదు. ఈ రోజు పప్పు చాలా బాగుంది, ఏదో కొత్త ఫ్లేవర్ వచ్చింది, ఏంటో చంద్రకాంత్ హర్ష అని కానీ, అవును ఎప్పుడు చేసినా కానీ ఈరోజు చాలా బాగుంది, ఇలాగే ఆండ్రాయిడ్ వండొచ్చుగా అని రోజు మాటలకి, వండి నేను కాదమ్మా ఈరోజు చామంతి వంట చేసిన చంద్రకాంత్ మాటలకి ఒకసారిగా నిషా రోజా రమాదేవి మోహన్తో మాడిపోతుంది. హర్ష ప్రేమ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. ఇంకా చామంతి చూస్తూ, ఆయన నీకు తొందర ఎక్కువ అక్క తీసుకొని పొగిడేశావు అని నిషా తనతో అనుకుంటుంది. ఇంకా రోజా ఏం మాడిపోతుంది, చిచి అసలు దీని ఏమైనా పప్పు అంటారు అని చెప్పి నిషా చాలా కోపంగా ఇంకా అలాగే అంటాడు. మరి ఏమంటారు అని ప్రేమంగా, ఒకసారి దాన్ని మా ఇంటికి పంపించు, మా చెఫ్ చెప్తారు ఎలా ఉండాలో అప్పుడు నేర్చుకోమని చెప్పు అని నిషా అన్న మాటలకి ఇంకా రమాదేవి రోజు నవ్వుకుంటూ ఉంటారు. ఏమనమ్మా మాకైతే చాలా బాగుంది అని పప్పుతో రమాదేవి కూడా అన్నం సగం తెలిసిందిగా అని హర్ష మాటలు, అవును అసలు అయినా ఆంటీ ఏం చెప్పలేదే అని తప్పు చేసుకున్నది చెప్తాను సర్దిద్దుకుని చెప్పి నేను చెప్తాను అని చెప్పి నిషా చాలా కోపంగా చామంతిని తిడుతూ ఉంటుంది. ఈ పప్పు బాగా అనగానే, ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యి అని చెప్పి చామంతి నిషా తిడతాడు. ఆయన నీకేం చేత కదా ఏంటి, సరే తినండి అని చెప్పేసి నిషా అంటాడు. ఇంకా అందరు తింటూ ఉంటారు. ఇంకా నిషా అప్పుడు ఇంకా వామిటింగ్ వస్తుంటుంది. ఒకసారి గబుక్కుని లేచి ఇంకా వాష్రూమ్లో పరిగెడుతూ ఉంటుంది. ఇంకా వామిట్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా అలాగే రోజా రమాదేవి ఇంట్లో చూస్తుంటారు. ఇంకా చామంతి గబుక్కుని వెనక వెళ్ళి చెవు పట్టుకుంటూ ఉంటుంది. ఇంకా నిషా అలాగే వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా అందరూ తినడం ఆపేసి ఇంకా నిషా చూస్తుంటారు. నేను చిన్నపిల్లన ఏంటి అని చెప్పేసి నిషాగా అది ముందు చెప్పచ్చుగా, ఏంటి ఉపయోగించినాక అలా కట్ట కాదుగా అని చెప్పి ప్రేమ తిడుతూ ఉంటాడు. ఇంక నిషా చాలా కోపం వచ్చి ఆపుతావా అని చెప్పేసి నిషాగానే ఇంకా అది కాదు చెప్తాను చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. అరే వదిలేరా అని చెప్పి రామదేవంగా సరే అని చెప్పి ప్రేమ ఆపేస్తుంటారు. పెళ్లి కదా కలిసి తీసుకోవద్దు నిషా అని చెప్పి రోజు అనగా సరే అని చెప్పి నిషా వెళ్తూ ఉంటుంది. ఏంటి అన్నం తింటున్నామా మన వామిటింగ్ కాలేదు, నిషా కొత్త ఎందుకైంది అని చెప్పి ఆశ డౌట్గా అడుగుతూ ఉంటాడు. అదే కదా ఇప్పుడు బాగానే ఉంది కదా అని చెప్పి రామాదేవి అనుకుంటుంది. కావం చేసుకుందేమో అని చెప్పేసి రోజు అనుకుంటుంది. ఏంటి సరే అని చెప్పేసి మీరు తినని చెప్పి హర్షంగా అందరు తింటూ ఉంటారు. దాని రోజా రామదేవి భయపడుతుంది. వీడిలో ఏదో అయి ఉంటుంది అని చెప్పేసి చంద్రిక అనుకుంటుంది. అసలు ఏమైంటుంది, అసలు నిషాకి ఎందుకు వామిటింగ్ అని చెప్పి చామంతి అనుకుంటుంది. ఇంకా నిషా తన రూమ్లో ఉంటుంది. చామంతి మాత్రం పదే పదే ఒంటరి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. తన మెల్ల ప్రేమ తాగట్టాడు కదా, దాని విషయం ఎలా బయట పెట్టాలి, దాని అసలు ఈ తాళే నీ జీవితం అతని సర్వసం చెప్పి ఆ రోజు ఒక ఆవిడ చెప్పింది కదా అని చెప్పి ఆ తర్వాత గుడికి వెళ్ళి పూజ చేయించుకోవడం, అలాగే తాళి బొట్టు పెట్టుకోవడం, ఆ తర్వాత ఒక దాని తర్వాత అన్ని గుర్తించుకుంటాను. ఇంకా ప్రేమ బాబుకి అసలు తాళి కట్టిన విషయం ఆయనకి గుర్తులేదు, ఆయనే యాక్టింగ్ అనుకుంటున్నారు కదా, దాన్ని నేను చెయ్యాలి, ఇంకా 2 రోజులు పెళ్లి పెట్టుకున్నారు కదా అని చెప్పి దాని విషయం చెప్తే ఎవరు నమ్మరు, కానీ అయ్యగారు కూడా నా మీద నమ్మకం పోతుంది అని చెప్పి చామంతి ఫీల్ అవుతూ అలా ఒంటరి కూర్చొని పదే పదే ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఎవరు చెప్పుకోలేకపోతుంది.
అలాగే ప్రేమ కూడా డాక్టర్ పేరు అని చెప్పి అన్నారు కదా అని చెప్పి గుర్తుంచుకుంటుంది. అప్పుడే చంద్రిక వస్తూ ఉంటుంది. చామంతి ఆడడం చూస్తూ ఉంటుంది. అమ్మ చామంతి అని చెప్పి బుధ మీద చేయవేయగా చామంతి ఏడుస్తూ చూస్తూ ఇంకా ఏం మాట్లాడకపోతుంది. ఇంకా చంద్రికకి అర్థమవుతూ ఉంటుంది. ఇంకా చామంతి గమనిస్తుంది. ఇంకా ఎన్ని రోజులు నీ మనసులో బాధని నీ కళ్ళలో దాచుకుంటా చామంతి, దేనిగా అర్థం ఉంటుంది. ఇప్పటికీ ప్రేమ్ బాబు దగ్గర కాకుండా ఇంకా ఎందుకు ఆపుతా నాకైతే అర్థం కావట్లా. నీ కళ్ళ ముందు నిషాకి ప్రేమ్ బాబు పెళ్ళి అయిపోతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటా చెప్పి నేను అనుకోవట్లేదు అని చెప్పేసి, కానీ ఇంత బాధపడుతూ ఈ బాధ అంతా మనసులో దాచుకోవడం ఎందుకు చామంతి అని చంద్రిక మాటకి ఊరుకోత బాధ లేదు ఎందుకుంటుంది, నేనేం బాధపడట్లా, దేనికి బాధ ఏం లేదు అని చామంతి మాటకి, చామంతి నేను ఒక ఆడదాన్నే, ఒక ఆడద మనసు ఏంటో అంత బాధ అంటే నాకు కూడా తెలుసులే అనుక చూడు ప్రేమ్ బాబు కంచంలో తిన్నావు, అది చేసేది కేవలం భార్య కదా, మనం చేసావు కదా అంటే నువ్వు ప్రేమ్ బాబు భర్తగా అనుకుంటున్నావు కదా అని చెప్పి చంద్రిక మాటలు అది అనుకొని చేసింది కాదు అత్త అని చాంతగా పోని దైవమే మీ భార్య పట్ల అనుకున్న చెప్పి అనుకోవచ్చు కదా. చూడు చామంతి నువ్వు ఇంకా ధైర్యం చెప్పిపోతే ఈ బాధ జీవితాన్ని మిగిలిపోతుంది అమ్మా, అర్థమవుతుంది నువ్వు బయటపడలేదు, అసలు నేను ఓపి పట్టలేకపోతున్నాను, ఇప్పుడే హర్షవర్ధన్ నీకు వెళ్ళి నీ ప్రేమ విషయం చెప్పేస్తా అని చెప్పేసి చంద్రిక వెళ్ళిపోతుంది. అత్త అంత పని చేయకు అని చెప్పి చామంతి ఆపుతాడు. ఎందుకు చేయకూడదు, నా వల్ల కాలేదు, మీ జీవితం నాశనం అవుతుంది, నేను చూస్తూ ఉండలేను అని చెప్పి ఆయన చెప్పేస్తా, ఆయన అర్థం చేసుకుంటారు, ఈ పెళ్ళి ఆపుతారు, మిమ్మల్ని కలుపుతారు, నేను చెప్పేస్తాను చెప్పి చంద్రిక ఆశ వెళ్ళిపోతుంది. అత్త అత్త ఆగు అని చెప్పేసి చామంతి ఆపి దయచేసి చెప్పద్దు అత్త అని చామంతి ఎందుకు చెప్పదు, ఎల్లుండి జరిగే పెళ్లిని ఆపాలంటే బాబు గారికి మీ ప్రేమ చెప్పడమే కరెక్ట్ అని చెప్పి ఇదిగో నన్ను ఆపు అని చెప్పి చంద్రిక అంటుంది. అత్త నీకు అర్థం కావట్లేదు అత్త, చెప్తే ఇన్ని రోజు నా ప్రేమగా చూస్తే అయ్యగారు నన్ను ఆశ్రయించుకుంటారు అని చెప్పి చామంతి మాటకి చంద్రిక అర్థం కాదు, కంగారు పడుతుంది. అలా జరిగింది అనుకో నేను బతికే అర్థం అవదు, నా అర్థం చేసుకో అని చెప్పి చంద్రికకి నచ్చగా ప్రయత్నం చామ చేస్తుంది. నువ్వు అలా ఊహించుకోకు, బాబు అంటోళ్ళేం కాదు. చంద్రిక మాటలకి అత్త నువ్వు కేవలం నా గురించి ప్రేమ గురించి ఆలోచిస్తున్నావు, కానీ నేను ఇంట్లో వాళ్ళ అందరి గురించి ఆలోచిస్తున్నాను అని చామంతి అని దేనికి అందరి గురించి, వాళ్ళు ఎప్పుడు ఒకరు బాధ పెట్టే వాళ్ళే తప్ప అసలు వేరే వాళ్ళు బాగుందని చెప్పి దీవించే వాళ్ళేం కాదే, ఎందుకు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు అని చంద్రిక అనగా నీకు ఎలా చెప్పాలి అత్త, వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను, వాళ్ళు చెడపెట్టేసని చెప్పేసి నేను మూట కట్టుకోలేను అత్త, ఆయన నిత్యమైన పెళ్ళి నా వల్ల ఆగిపోతే అది కుటుంబాన్ని ఎంత అప్రదిష్ట అత్త, పెళ్లిపేట వరకు వెళ్ళింది, ఆ పెళ్లి నా వల్ల ఆగిపోయినాకో లేత ఈ సాయం చెప్తే ఏమైనా బాగుంటుందా అత్త, అయ్యగారు తట్టుకోలేరు అని చామంతి మాట అలాగే ఉండదు, నేను చెప్పే విధంగా చెప్తాను అంతే అని చెప్పి చంద్రిక వెళ్ళిపోతుంది. అత్త అని చెప్పేసి ఇంకా చామంతి తన మీద ఒట్టేపించుకూడదు. ఇంకా చంద్రిక షాక్ అయిపోతుంది. ఏంటి చామంతి ఏం చేస్తున్నావే అని చంద్రిక అనగానే ఈ విషయం అయ్యగా చెప్పాను అనుకో నేను చచ్చినంట ఒట్టే అత్త అని చెప్పి చామంతి ఇంక ఒట్టి వేసుకోవడం ఇంక చంద్రిక షాక్ అయిపోతుంది. ఒట్టి వేసావు అత్త నువ్వు చెప్పకూడదు అని చెప్పి చామంతి అలాగే తన మీద తన చేయి వేసుకొని ఇంకా అడుగుతూ ఉంటుంది. ఇంకా చంద్రిక నోట మాట రాదు, ఇంకా ఏడుస్తూ ఉంటుంది. నేను ఇంకేం చేయను చామంతి, దాన్ని కట్టి పడేస్తున్నావు అని చంద్రిక అనగానే మనం ఏం చెప్పకూడదు అత్త, ఈ సమయంలో అసలు ఏం చెప్పకూడదు, అన్ని ప్రేమ పెళ్ళిళ్ళు అవుతాయి ఏంటి అత్త, నా ప్రేమ అలాగనుకోవడం అని చెప్పి చామంతి ఏడుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా చంద్రిక ఇంకా ఏం చేయాలి అర్థం కాదు, ఇంకా అలాగే సైలెంట్ అయిపోతుంది. ఇంకా ఏడుస్తూ అక్కడ ఉండిపోతుంది. ఆ తర్వాత చామంతి లోపలికి వచ్చి అదే పనికి ఒంటరి నుంచొని ఏడుస్తూ ఉంటుంది. చామంతి అలాగే ఒంటరి నుంచొని ఏడుస్తుంటది. ఇదిగో నీకు ఏ కష్టం వచ్చినా ఆ కష్టాన్ని మధ్యలో నేనుంటానని చెప్పి ప్రేమ అన్నమాట గుర్తించుకుంటూ ఉంటారు. అలాగే తాళి కట్టాక నువ్వు నాటకం పెళ్ళి అనుకుంటున్నాక చెప్పి ప్రేమ అన్నమాట గుర్తించుకున్నది. అలాగే ఇదిగో ఇది నిజమైన తాళే, ఇదిగో ఈ తాళికి నువ్వు కుంకుమ పెట్టుకోని చెప్పి ఆ రోజు గుడిలో అమ్మ చెప్పి మాటలు గుర్తించుకున్నది. ఇంకా తనని సరస్సు అన్న మాటలు గుర్తించుకుని ఏడుస్తుంది. కానీ ఇప్పుడు ఎలా చెప్పాలి అని చెప్పి ఏడుస్తుంది. అలాగే ప్రేమ కూడా చామంతి గారు ప్రతి క్షణం గుర్తించుకుంటూ ఉంటాడు, బాధపడుతూ ఉంటారు. తన తాళి తీసి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, ఇంకా ఆ తర్వాత పెళ్లి కూడా 2 రోజులు ఉంది. చామంతి పిల్లన నీ మనసులో మాట చెప్పని ప్రేమ లాగినా సరే తను మౌనంగా ఉండవు అంటే ఇంకా అనవసరం, నేను నా మీద ఎలాంటి ప్రేమ నాకు అర్థమైపోతుంది, ఇంకా నేను చచ్చినట్టు నిషాన్ని పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పేసి ప్రేమ ఇంకా తలుచుకొని బాధపడుతుంటారు. నాకు కర్మ ఇంతేలని ఫీల్ అవడం, వంట కూర్చొని తను ఏడుస్తుంటారు. ఇక్కడ చామంతి ప్రేమ అది మనం ఏడుస్తారు. ఇద్దరు బాధ చూసి ఇంక చంద్రిక కూడా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇంక నిషా వచ్చి గట్టిగా ప్రేమ హక్ చేసుకుంటుంది. ఇంకా ఒకసారి ప్రేమ నెట్టేస్తూ ఉంటాడు. అదేంటి ఏమైంది ప్రేమ అంటే నిషా అంటే నువ్వేం చేస్తాను ప్రేమ అడుగుతూ ఉంటాడు. నువ్వు చేసేది ఏంటి ఏమైంది, ఆయన ఏంటి కాబోయే బాగా తోసేస్తావా అని నిషాగా ఏం కాదులే అని చెప్పి ప్రేమ మాటలు ఏంటి 2 రోజులు మన పెళ్ళి తప్పేంటంట నిషాగా నీ తప్పని కాపోవచ్చు, నాకు ఇదంతా చిరాకు అనిపిస్తుంది అని ప్రేమ కానీ ఏంటి అలా మాట్లాడుతున్నావు అని చెప్పి నిషాగా ఇదిగో నువ్వేం మాట్లాడుకు,
నన్ను కాసేపు ఒంటరి వదిలేసి అని చెప్పి ప్రేమగా, అదేంటి కాబోయే భర్త దగ్గర కాబోయే భార్య దగ్గర వస్తే ఇలాగే బిహేవ్ చేస్తారా ఏంటి అని నిషా అంటూ, నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం ప్రేమ ఇష్టం చూపించారు అని చెప్పి నిషా అది ప్రేమ చేపట్టకూడదు. ఒకసారి చేయించుకొని, నిషా నువ్వు వెళ్తావా అని ప్రేమగా, ఏంటి కారణం తెలుసుకోవచ్చా నిషా అనమాట. నిషా ప్లీజ్ నన్ను విసిగించుకు, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేమని చెప్తున్నాను కదా, నా మనసు ఏం బాగాలేదు ప్రశాంత్ నువ్వు వెళ్ళు అని చెప్పి ప్రేమ్ అన్నమాటకి ఏమైంది మనిషిగా నిషా అడుగుతుంది. నువ్వు వెళ్తావా వెళ్ళవా అని చెప్పి, దయచేసి వెళ్ళు అని చెప్పి, వెళ్ళు నిషా అని చెప్పి దండం పెట్టి ప్రేమ్ అడుగుతూ ఉంటాడు. ఇంకా నిషా ఇంకా ఏం మాట్లాడతారు అని చెప్పి నిషా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ్ ఇంకా అదే పనికి మళ్ళీ బాధపడుతూ ఉంటాడు. నిషా కూడా చాలా అప్సెట్ అవుతుంది, చాలా కోపం వచ్చి ఆశపడుతుంది. అసలు ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు, అసలు ఏంటి ఏంటి ఇంకా 2 రోజుల ప్రేమ నా మెడలో తాళి కడతాడు, ఇంకొక రోజే కదా, తర్వాత నా కొంగు పట్టుకొని తిరగాల్సిందని చెప్పి నిషా అనుకుంటూ చాలా ఆశపడుతుంది. అప్పుడు మళ్ళీ కడుపు నొప్పి వస్తుంది, మళ్ళీ వామిటింగ్ వస్తుంది, ఇదేంటి మళ్ళీ వామిటింగ్ వస్తుందని చెప్పేసి అనుకుంటూ ఇదేంటి అసలు ఏంటి ఇబ్బందిగా ఉందని చెప్పేసి మళ్ళీ ఇంకా నిషా వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి వామిటింగ్ చేసుకుంటుంటుంది. ఇంకా తను భయం వేస్తుంటుంది, ఇదేంటి ఈ వామిటింగ్ అయితే అలాగా ఉంది అని చెప్పి డౌట్ పడుతూ ఉంటుంది. ఇంకా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అంటే నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసి ఆ రోజు పార్టీలో ప్రేమ ఎత్తుకొని తీసుకెళ్ళడం, అలాగే రూమ్లో ఇద్దరు ఉన్నాం కదా, తనలో ప్రెగ్నెంట్ అని చెప్పి ముందు కంగారు పడుతూ ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ వచ్చిందా అని చెప్పి అయ్యో అని చెప్పి నిషా బయటపడుతూ ఉంటుంది. ఇంకా ఒకసారి వచ్చి ఇంకా ఫోన్ తీసుకుంటూ ఉంటుంది. ఫోన్ తీసుకొని అంటే ముందు ప్రెగ్నెన్సీ కిట్ ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకొని టెస్ట్ చేసుకోవాలి అని చెప్పి నిషా అనుకుంటూ ఆర్డర్ బుక్ చేస్తుంది. ఏంటి అక్కడేమో ఈ చామంతి ఇంకా పెళ్ళి ఆపేసిన నమ్మకం ఉందా ఏంటి అని చెప్పి రమాదేవి అనగానే, అంటే ప్రెగ్నెన్సీ ఈ లోపల తనకు బయటపడింది అనుకో, ఓకే కాకపోతే తన పెళ్ళి ఆపే ప్రయత్నం చేయొచ్చేమో అని చెప్పి రోజు డౌట్గా మారుతుంది. నిషా చాలా ఆవేశంగా వచ్చి ఇంకా అలా కూర్చుంది. ఏం నిషా ఏమైంది రమాదేవి అనగానే, ఏంటి అంటే నిషా అడుగుతుంది. ఒకవేళ పెళ్ళి అయిపోతుందని చెప్పి టెన్షన్లో ఉన్నావు ఏంటి అని చెప్పి రోజు అడుగుతూ రమాదేవి అడుగుతూ ఉంటుంది. దేని గురించి మాట్లాడుతున్నావు అంటే అని నిషా అడుగుతుంటుంది. నా డౌట్ చెప్పాలి అది అడుగుతాను చెప్పి రోజు అనగానే నిషా కంగారు పడతా ప్రెగ్నెన్సీ గురించి అడుగుతాను చెప్పి అనుకుంటూ, అసలు ఏంటాక నీ డౌట్ నిషా అడగబోతుంది. అంటే నువ్వు కంగారు పడతావు కదని చెప్పి రోజా ఇండైరెక్ట్ మాట్లాడుతుంది. కానీ నిషా మాత్రం తన ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడారా ఏంటని చెప్పి బయటపోతూ ఉంటుంది. ఏంటి ఓకేలా నేను ఫోన్ వాటర్ చేస్తాను కదా ఇక డౌట్ వస్తుందని చెప్పి నిషా బయటపోతూ ఉంటుంది. అలా చూస్తూ ఉంటుంది, కంగారు పడుతుంది. నువ్వు కంగారు పెట్టుకోబాకు, దానికి ఏం చేయాలి ఆలోచిద్దాం అని రామదేవంగానే, ఏంటి అంటే నిషా కంగారు పడుతుంది. అంటే ఈ పెళ్ళి చామంతి ఆపే ప్రయత్నం చేయకుండా దానికి ఈ పనులన్నీ అప్చెప్పోతున్నా అని చెప్పి రామదేవన్, ఓహో మీరు ఇదా అని నిషాగానే, ఏంటి బాలేదా ఏంటి దొంగ చేయడం తాగించనుకో దొంగతనం చేయడుగా, అందుకే చామంతికి మీ పెళ్లి పనులన్నీ అప్పచెప్పానుకో సరిపోద్దంటావా రామదేవి, సరిపోద్దా అంటే సరిపోద్ది అని చెప్పేసి నిషంగా సైకిల్ చేస్తూ రోజా అడుగుతూ ఉంటుంది రమాదేవి. ఓకే అక్క అని చెప్పి రోజా అంటుంది. ఇంకా రమాదేవి చాలా కోపం చేస్తే ఏ చామంతి అని పిలుస్తుంది. ఏం కావాలి అమ్మగారు అని చెప్పి చామంతి అనగానే, నీ ప్రేమ కాల్ చేస్తావా అని చెప్పి రమాదేవి మాటలకి రోజా అవుతూ ఉంటాడు. చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటే ఆడవేంటి ఆ బాగా చూపించాలే కానీ చెప్పేది జాగ్రత్త విను, గుణతో పెళ్లి జరిగేటప్పుడు ఆయన రకరకాల అపోహలు స్ప్రెడ్ చేశారు కదా అని రామదేవంగానే, నిజాలు బయటపడ్డా కదా అమ్మగారు అని చామంతి మాటలకి, నీ ప్రెగ్నెన్సీ ఇప్పుడు బయటపడుతుందో ఏంటో అప్పుడు నీ గుండె ఆగిపోతుంది, ఆ గుండెగా నీకు గత అవుతాడని చెప్పి రామదేవి తనలో అనుకునేది. ముందు మా అత్తయ్య చెప్పేది విను చామంతి, నువ్వు క్వశ్చన్ లేకు అని చెప్పి రోజు ఆపుతుంది. చూడు ఆ స్ప్రెడ్ చేసిన సరే నీ దగ్గర నీ పెళ్లి బాధ్యతగా చెయ్యనుకున్నావు, కానీ అయ్యేలాగా ఫ్యూచర్లో అది జరగచ్చేమో చెప్పలేము అని చెప్పి రామాదేవి ఇండైరెక్ట్ నీకు గుణదా పెళ్ళి అని చామంతి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు చాలా షాక్ అవుతుంది. సరే ఏదో అయిందిలే, ఏం జరుగుతుందో అసలు నీ చేతిలో మా చేతిలో ఏం లే కదా, ఇప్పుడు చేసిన ఏంటంటే ఈ పెళ్లి బాధ్యత నువ్వే తీసుకొని ప్రేమ పెళ్లి దగ్గర జరిపించాలి అని చెప్పేసి రామాదేవి మాటలు చాలా షాక్ అవుతుంది. రేపటి నుండి అన్ని నీ చేతి జరగ, నువ్వే అందరింటికి వెళ్ళి కార్డులు ఇవ్వాలి సరేనా అని చెప్పి, ఇదిగో ఇది నా ఆర్డర్, ఏం చిన్న మిషన్ జరిగిందా ఇదిగో భారీగా నీకు మూలు గుర్తుపెట్టుకో అని చెప్పి రామదేవి వార్నింగ్ ఇస్తుంది. సరే అమ్మగారు అని చెప్పి చాంది బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అలాగే రోజా నిషా నవ్వుకుంటే పక్కన మాత్రం నిషా టెన్షన్ పడిపోతుంది. ఈ దొంగ చేతికి ఈ పెళ్లి తాళిచ్చాను నిషా, ఇంకా ఆపాలని చేయలే అని చెప్పేసి రోజా అంటుంది. ఇదేంటి ఇంకా రావట్లేదు అని చెప్పేసి పదే పదే నిషా ఫోన్ తీసుకుంటూ ఉంటుంది, అప్డేట్ అవుతూ ఉంటుంది. ఈలోగా కొరియర్ అబ్బాయి వస్తూ ఉంటాడు. నిషా తన రూమ్కి వెళ్ళిపోయి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అనుకున్న విధంగా రామాదేవి ఇంటికి కొరియర్ వస్తూ ఉంటాడు. ఇంకా ఫోన్ తీసుకొని ఇంకా చూసుకుంటుంటాడు, అలాగే పిలుస్తూ ఉంటాడు. అప్పుడే చామంతి వస్తుంది. నిషా అన్న పేరు మీద కొరియర్ వచ్చింది మేడం అని చెప్పేసి, కొరియర్ అనగా ప్రాబ్లం ఇస్తా అని చెప్పి చామంతి తీసుకుంటాడు. సరే అని చెప్పి అబ్బాయి వెళ్ళిపోతూ ఉంటాడు.
ఇంకా చామంతి లోపలికి వస్తుంది. అప్పుడే ఏంటి అని చంద్రిక అడుగుతుంది. అంటే నిషా మీద ఆర్డర్ పెట్టిందంట, అది ఇద్దామని చెప్పి వెళ్తున్నా అని చెప్పేసి చామంతి అనగానే ఏం ఆర్డర్ పెట్టింది అని ఎందుకు అడగగానే అసలు పాసలేదని చెప్పేసి ఊపుతూ చామంతి వింటాడు. అక్కడ నిషా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఏదో పెట్టినట్టుంది అని చెప్పి చంద్రికకి అదే పని చామని చెప్తుంది. అదేంటి నాకు కొరియర్ మెసేజ్ వచ్చింది అని చెప్పి నిషా అనుకుంటూ ఫోన్ చూసుకుంటుంది. అదేంటి అని ఫోన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు కొరియర్ అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేస్తుంటాడు. ప్రోడక్ట్ డెలివరీ మెసేజ్ వచ్చింది, నాకు ఎవరైనా నిషా అంటే అదే మేడం మీకు ఇష్టం చెప్పి మీ ఇంట్లో తీసుకున్నారని చెప్పేసి కొరియర్ అబ్బాయి కానీ ఎవరికి నిషా అడుగుతూ ఉంటుంది. పేరు తెలియదు మేడం, ఇచ్చాను అని చెప్పి కొరియర్ ఇంకా ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు అబ్బాయి. ఇంకా నిషా చాలా కోపం వస్తుంది. ఎవరు తీసుకున్నారు, మరి నా పేరు మీద వచ్చింది ప్రెగ్నెంట్ ఇతను తెలిసిందని ఇంకేమన్నా ఉందా అని చెప్పి నిషా కంగారు పడుకుంటూ ఎవరంటే అని చెప్పి కంగారు బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా చామంతి ఏమో ఏమత్త కలుగుతుంది, ఏమో మరి ఏమంటుంది అని చెప్పి చామంతి అంటే అదే చూస్తుంది. ఇంకా నిషా చాలా కోపం వస్తుంది. ఏం తెప్పించుకుంది, చంద్రిక అనమాట, తినేదైతే కాదు అని ఇంకా చామంతి అంటుంది. చామంతి అని నిషా కోపం వచ్చి చేతిలో లాక్కొని నాకు వచ్చిన ఆర్డర్ నువ్వేం తీసుకున్నావు నిషా మాటలకి మీకిద్దాం వస్తాను అమ్మగారు చామంతి అంటుంది. మరి తెచ్చావా, మరి ఏంటి పరిచేస్తున్నా నీవు అంటే నిషా ఆడుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా చామంతి సైలెంట్ అయిపోతూ ఉంటారు. ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. నిషా చాలా కోపం వస్తుంది. అలాగే అనుమానంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇది ఏమైంది అని ఇలాగ వచ్చింది చామంతి ఏమో కంగారంగా ఉంది కదా మనిషి అని చంద్రిక మాటలు అసలు ఏమనుకుంటుంది ఏమైంది అని చెప్పి చంద్రికని అదే పంటాడు చామంతి అడుగుతుంది. ఎప్పుడు ఎలా నాశనం చేయాలి, ఏం పాపం పండిందో ఏంటని చెప్పి చంద్రిక అంటాడు. ఇంకా నిషా చాలా కంగారు లోపలికి వెళ్ళి ఇంకా ప్రెగ్నెన్సీ కిట్ ఇంకా ఓపెన్ చేసుకొని ఇంకా టెస్ట్ చేసుకుంటుంది. ఇంకొకసారి పాజిటివ్ చూసి షాక్ అయిపోతుంది. ఏంటి ప్రెగ్నెంట్ అని చెప్పి బయటపోతుంది. అప్పుడు ఇంకా రామాదేవి వచ్చి చామంతి పిలుస్తూ ఉంటుంది. ఏంటి అమ్మగారు అని చెప్పేసి శాంతగా ఇదిగో ఇది మా వంశాచారం వచ్చే చీర తీసుకెళ్ళి పెళ్లి కూతురు అంటే మా ఇంటికి కాబోయే నిషా కట్టుకోవాలి, వెళ్ళి నిషాకి ఇచ్చేసి రేపు డెకరేషన్ బాగుంది చూసుకో అని చెప్పి రామాదేవి చెప్తూ ఉంటుంది. సరే అని చెప్పేసి చామంతి వచ్చి డోర్ కొడుతుంది. ఇంకా నిషా భయపడుతుంటుంది. ఇప్పుడు వచ్చింది ఆంటీయా లేకపోతే ఎవరు వచ్చారు అని చెప్పి భయపడుతూ తన చేతిని కిడ్నీగా బయటకు చేస్తుంది. డోర్ ఓపెన్ చేసి ఏంటని చెప్పి నిషా గట్టిగా అరుస్తుంది. అంటే అమ్మగారు నీకు ఈ చీర మొన్నారు, రేపు పెళ్ళి కట్టుకోవాలంట అని చెప్పి చామంతిగా ఇంకా నిషా చాలా కోపం లాక్కుంటుంది. ఏమైంది అమ్మగారు అని చెప్పి చామంతి డోర్ నిషా అడుగుతుంటుంది. టెన్షన్ ఏంటంటే నీకెందుకే, నువ్వు రూమ్కి వచ్చేటప్పుడు డోర్ కొట్టాలని తెలీదా అని చెప్పి నిషా అన్నమాటకి అమ్మ నిషమ్మ నేను డోర్ కొడతాను మీరు తలుపు తీసారని చామంతి అన్నమాట. అసలు నువ్వు ఎందుకు డోర్ కొట్టావు అని చెప్పి నిషా అడుగుతుంటుంది. చెప్పాను కదా చీర ఏమన్నారని చామంతగా ఇవ్వమంటే నేను బయటకు వచ్చి వెయిట్ చెయ్యాలి అని చెప్పి సరే వెళ్ళి పో అని చెప్పి నిషా గట్టిగా అరుస్తుంది. డోర్ వేసేస్తూ ఉంటుంది. చామంతి కదా ఇదేంటి తిక్కగా మాట్లాడుతుంది అని చెప్పి అసలు ఏమైంది అని చెప్పేసి చామంతి కంగారు పడుతూ ఉంటుంది. అక్కడ నిషా ఏమో ఇంకొకసారి చీర మంచం పడిసి అసలు నాకు ప్రెగ్నెంట్ రావడం ఏంటి నాకు తెలియకుండా చెప్పి సాఫ్ట్ అవుతుంటుంది. తల బాదుకుంటుంటుంది. అయ్యో నేనేం చెయ్యాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి, నా తల పగిలిపోతుంది అని చెప్పి అసలు ఆ రోజు పార్టీలో జరిగిన సిసి ఫోటోస్ అన్నీ ఉంటున్నాయి కదా, అసలు చూసుకుంటూ వదిలిపోతుంది కదా, ఇప్పుడే చూస్తా అని చెప్పేసి నిషా అనుకుంటూ సరే ఇంక ఈ వీడియో చూడ సిద్ధమవుతూ ఉంటుంది. అసలు నిషాకి ఏమైంది, కంగారు ఉంది, అసలు ఏమై ఉంటుంది, అసలు ఎప్పుడు లేదు, ఈరోజు డిఫరెంట్గా ఉంది ఏంటి, ఏముంటుంది అని చెప్పేసి చామంతి అనుకుంటుంది. అయ్యో అని చెప్పేసి ఇంక నిషా అనుకుంటూ కంగారుగా ఫోన్ తీసి బయటకు వస్తూ ఉంటుంది. అదంతా చామంతి గమనిస్తూ ఉంటుంది. ఇదేంటి అసలు ఏమైంది మనిషికి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా నిషా కారెక్కి ఇంకా బయటకు వెళ్తూ ఉంటుంది. అసలు ఏదో జరిగిందని చెప్పి చామంతి డౌట్గా చూస్తుంటుంది. ఇంకా నిషా వెళ్ళి ఇంకా వీడియో మొత్తం చెక్ చేస్తుంది. తన ప్రేమ ఎత్తుకొని తీసుకెళ్ళడం ఆ రూమ్లో పెట్టడం అంతా గమనిస్తున్న అమ్మాయి అంటే నా ప్రెగ్నెంట్ కారణం ప్రేమ మాట పర్లేదులే అని చెప్పి అనుకుంటూ రిలీఫ్ అవుతుంది. కానీ అంతలోనే ప్రేమ బయటకు వస్తూ ఉంటాడు. ఇదేంటి ప్రేమ బయటకు వస్తాడు అంటే ప్రేమ కారణం కాదని చెప్పి మళ్ళీ భయపడుతూ ఉంటుంది. అదేంటి అని చెప్పి చూస్తాడు. అప్పుడు ఇంకా తాగిన మధ్యలో ఇంకా గుణ వస్తూ ఉంటాడు. ఇంకా నిషా షాక్ అయిపోతాడు. ఇదేంటి గుణ వచ్చాడు నా గదిలోకి అని చెప్పి బయటపోతూ ఉంటుంది. ఇంకా 10 నిమిషాలు అవుతుంది, ఏంటి గుణ ఇంకా రావట్లేదు, అయినా ఇప్పుడు రాలేదేంటి అని చెప్పేసి నిషా భయపడి తల బాదుకుంటుంటుంది. ఇదేంటి అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా తలబట్టుకు కూర్చోండి. ఆ తర్వాత గుణ వచ్చే విధానం చూసి భయపడుతుంది. అంటే నా ప్రెగ్నెంట్ కారణం గుణ అని చెప్పి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా గుణ చూస్తూ ఉంటుంది. ఇంకా ఏం చేయాలి అర్థం టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అయ్యో దేవుడా అంటే గుణానా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత మొత్తం అంతా చూసాక ఇంకా కోపంగా గుణాన్ని పిలుస్తుంది. ఇంకా గుణ రాగానే నిషా లాగి పెట్టి కొడుతుంది. గుణకి అర్థం ఏంటి అలా కొడిసావు అని గుణ అనగానే నేను కొత్తగా చంపని కాలర్ పెట్టుకొని నిషా నిలదీస్తుంది. కానీ గుణకి ఏం అర్థం కాదు. అలా చూస్తుంటారు. నా జీవితాన్ని సర్వనాశనం చేశావు కదా అని చెప్పి నిషా మాటలకి నీ జీవితాన్న నేనేం చేశాను నిషా అని గుణ అనగానే ఇప్పుడు నీ వల్లే నేను ప్రెగ్నెంట్ అయ్యా
ఆ నిషా మాట గుణ షాక్ అవుతుంటాడు. ఏంటి ఏం మాట్లాడు నిషా అనుకున్నా అనగానే, నువ్వు ఆ రోజు బ్యాచిలర్ పార్టీలో ఏం చేశావు నిషా నిలదీస్తాడు. ఆ రోజు చాంతి నన్ను పాడు చేశానని చెప్పి నిషాని అదే పని గుణంగా, నీ మొహం చాంతి పాడు చేసావు చూడని చెప్పి వీడియో మొత్తం అంతా నిషా చూపిస్తాడు. గుణ చూసి షాక్ అయిపోతుంటాడు. ఆ రోజు జరిగింది అంతా చూస్తూ ఉంటాడు. ఇంకా గుణకి ఇంకా నోటని మాట రాదు, ఇంకా షాక్ అయిపోతుంటాడు. శ్రీ అని చెప్పి ఏంటి అని చెప్పి గుణ అనగానే, నువ్వు ఆ రోజు పాడు చేసింది నన్ను అని చెప్పి నిషా అసలు ఎలా జరిగింది అని చెప్పేసి గుణ అనగానే, నన్ను నేనేం చెప్తాను రా అని నిషా అంటూ ఉంటుంది. అక్కడేమో భాస్కర్ పక్క ప్లాన్ వేసి ప్రేమ్కి చామంతికి కొంచెమే మొత్తం మంది కలవడం, నిషాకి గుణకి చాలా ఎక్కువ కలపడం, ఆ తర్వాత చామంతి ప్రేమ్ తప్పించుకోవడం, ఆ తర్వాత నిషా మత్తులో ఉన్నప్పుడు గుణ కూడా మత్తులో ఉన్నప్పుడు నిషా రూమ్లోకి వెళ్ళి నిషాతో గుణ ఉండడం అంతా భాస్కర్ గుర్తెచ్చుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా తన ట్రాప్లో భలే పడ్డారు వాళ్ళిద్దరూ అని చెప్పి అనుకొని నవ్వుకుంటూ ఉంటారు. ఆ తర్వాత గుణ కూడా తెలియకుండా ఆ రూమ్లో చామంతి అని చెప్పేసి పొరపాటున వెళ్ళి నిషాతో తను ఉండడం అంతా భాస్కర్ గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా నిషా జీవితం ఎలా నాశనం అయిందో అని చెప్పేసి భాస్కర్ గుర్తెచ్చుకొని నవ్వుకుంటూ ఉంటాడు.